అమ్మ ఇంట్లో పూజా విగ్రహాలు వెండివి మనం వాడొచ్చు అంటారా, వాడకూడదు అంటారా? వాడకూడదని చెప్తారమ్మా. ఎందుకనమ్మా? ఎందుకంటే రజతం అంటే వెండి దాని రజోగుణాన్ని కలిగింది. అది రజోగుణానికి ఎంత అంటే అది అక్కడ అలా మీరు గాలికి వదిలేస్తే కూడా నల్లబడిపోతుంది. అది ఎప్పుడు కూడా వాతావరణంతో రియాక్ట్ అవుతూనే ఉంటుంది. రెస్పాండ్ కాదు, రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలా రియాక్ట్ అయ్యేటటువంటి వెండి విగ్రహాన్ని అక్కడ తెచ్చిపెట్టి మనం దాన్ని పూజ చేస్తే, విగ్రహానికి ఎందుకు పూజ చేస్తాం? దాని నుండి ఏదో కొంత శక్తిని పుంజుకోవడానికి. ఈ రియాక్ట్ అవ్వటం అనే దాన్ని పుంజుకుంటాం కదా దాని నుంచి. అందువల్ల వెండి విగ్రహాలని పూజకి వాడరు. మరి జనరల్ గా వెండి విగ్రహాలకి మనం పూజ చేయకూడదు అంటే ఏ లోహం అయితే మంచిదమ్మా ఆ విగ్రహాలకి? ఆ వెండి విగ్రహాల దగ్గరకు వచ్చేప్పటికి ఇంకొక సమస్య కూడా వస్తుంది. ఏమిటి అంటే, విగ్రహం పెద్దదిగా ఉండాలనుకుని తెస్తారు, లోపల బోలుగా ఉన్న విగ్రహానికి ఎప్పుడు పూజ చేయకూడదు. లోపల నిండుగా ఉంటేనే పూజ చేయాలి. విగ్రహం నిండుగా ఉండాలి, బోలుగా ఉండకూడదు. అదొక ప్రధానమైనటువంటి విషయం. ఆ తర్వాత మీరు అన్నట్టు దేంతో పనికొస్తుంది అని అడిగారు. పంచలోహాలు గాని, కంచు గాని, ఇత్తడి గాని, కొంతమంది రాగి కూడా వాడారు. ఇవి చాలా శ్రేష్టమైనవిగా చెప్తారు. పూజకి పనికొచ్చేవి, అది వినియోగించుకోవడం మంచిది.